హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ ఉపవాచకం చూస్తూ ఉన్నాము. పులితోలు కప్పుకున్నటువంటి గాడిద గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఒక ఊళ్ళో బట్టలు ఉతికేవాడు తన బట్టలు మోయడానికి ఒక గాడిదను ఉపయోగిస్తుండేవాడు అనమాట. అతని కరం చాలా బలహీనంగా ఉండేది. కావున బలిష్టంగా తయారు చేయాలనే కోరిక అతనికి కలిగిందనమాట. కరం అంటే గాడిద. దానికి పులి చర్మం కప్పి పంట పొలాల్లోకి రాత్రి సమయాల్లో తోలుతుండేవాడు. అంటే దానికి బాగా బలిష్టంగా చేయాలి, దాన్ని బాగా లావెక్కించాలి, అప్పుడే మన యొక్క బట్టలన్నీ మోయగలుగుతుంది అని చెప్పేసి తన యొక్క మనసులో ఒక కోరిక అనమాట. వెంటనే తనకి ఒక పులి చర్మం కప్పి పంట పొలాల్లోకి రాత్రి సమయాల్లో తోలుతుండేవాడు అనమాట. వదలడం వల్ల గార్ధబం అన్నా కానీ గాడిద యథేచ్ఛముగా కావలసినంత పైరు మేస్తుండేది. కావలసినంత పైరు మేసేదనమాట ఆ యొక్క గాడిద. కావలి వాళ్ళు ఆ గాడిదను చూసి వ్యాఘ్రం అంటే పులిగా భావించి భయపడి పారిపోతుండేవారు అనమాట. అంటే పులి ఏమైనా వచ్చిందేమో అనేసి భయపడి పారిపోయేవాళ్ళు అనమాట. రైతులకు కూడా భరింపరాని నష్టం కలిగిందనమాట. అంటే రోజు వచ్చేది ఆ పంట పొలాలను నాశనం చేసి దాన్ని తినేసి వెళ్ళిపోయేది. ఒక రైతు ధైర్యంగా ఒకనాడు వచ్చేసి తనకు గుర్తుపట్టని విధంగా బూడిద రంగు గొంగలి కప్పుకొని ఒక చోట నక్కి బాణము ఎక్కుబెట్టి కాచుకొని కూర్చున్నాడు అనమాట. యథాప్రకారంగా గాడిద ఆనాటి రాత్రి పొలానికి వచ్చి మేస్తూ తిరగసాగింది. అది బాగా మేసినటువంటి సంతోషంతో ఓండ్ర పెడుతూ రైతును సమీపించింది అనమాట. ఓండ్ర పెట్టడం ఎలా గాడిద ఓండ్రించింది. వెంటనే గాడిద అరుపు విని రైతు, ఆహా, ఇది ఎంత మాయ చేసింది మనల్ని, దీని పులి అని భ్రమించి భయపడ్డాం కదా అని నిశ్చేష్టుడయ్యాడు అంటే ఆశ్చర్యంగా ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకొని దాన్ని తరిమి కొట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.